వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ. రాజేష్ డెత్ విచారణలో పోలీసుల నిర్లక్ష్యం. సోమనాథ్ జ్యోతిర్లింగ దివ్య దర్శనం. రాష్ట్ర అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందించిన వికలాంగులు. జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆదివాసీ సంఘం సభ్యుల ధర్నా. అంగన్వాడీ సిబ్బంది డిమాండ్ను నెరవేర్చాలని నిరసన. నకిలీ సర్టిఫికెట్లను వినియోగిస్తున్న ముఠా అరెస్ట్. గ్యాస్ కొరతపై నిరసన తెలుపుతూ ర్యాలీ. చెల్లపల్లి ఈసీ నగర నివాసుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర సమర యోధుడు సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చెర్లపల్లి ఈసీ నగర నివాసుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధుడు సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. యుద్ధం ఆపాలి, శాంతి కావాలి అనే నినాదంతో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శాంతి సందేశాన్ని విస్తృతంగా చాటారు. చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకొని నిశ్శబ్దంగా ప్రదర్శన నిర్వహిస్తూ భగత్ సింగ్ త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, ఐక్యత నెలకొల్పడం మనందరి బాధ్యత అని తెలిపారు. కల్లా రాజేష్ లాకప్ డెత్ కేసు విచారణలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. కర్లా రాజేష్ లాకప్ డెత్ కేసు విచారణలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదాడలో ఆయన మాట్లాడుతూ విచారణ ప్రారంభించి 3 నెలలు కావస్తున్నా ఇంకా పూర్తి కాకపోవడం వెనుక పోలీసులను కాపాడే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన బాధ్యులైన చిలుకూరు SIపై SC ST అట్రాసిటీ చట్టం కింద శాఖపరమైన చట్టపరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. SC ST చట్టం ప్రకారం ఫిర్యాదు అందిన వెంటనే FIR నమోదు చేయాల్సి ఉన్న అప్పటి DSP, ప్రస్తుత DSP మరియు SP నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. DGP శివధర్ రెడ్డి స్థాయికి ఫిర్యాదు వెళ్లే వరకు కేసు నమోదు కాకపోవడం శోచనీయమన్నారు. SC ST చట్టం సెక్షన్ 4 ప్రకారం వీరిపై కేసు నమోదు చేయాలన్నారు. నాడు అడ్డగూడూరులో జరిగిన మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వం వేగంగా స్పందించిందని, నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4 నెలలు అయినప్పటికీ స్పందించకపోవడం దారుణమన్నారు. ఒక BCCIని సస్పెండ్ చేసి అగ్రవర్ణానికి చెందిన SIని కాపాడుతున్నారని ఆరోపించారు. త్వరలోనే అదనపు DGP మహేష్ భగవత్ మరియు ముఖ్యమంత్రిని కలిసి ఈ కేసులో న్యాయం జరిగేలా పోరాడుతామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. విచారణ అధికారిగా ఉన్న DSP రవి ఈ రోజు ఇచ్చిన హామీ మేరకు 3-4 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కర్లా రాజేష్ మరణం పైన కేసు దర్యాప్తు చేస్తున్నాను. దానిలో భాగంగా ఈరోజు కోర్టులో ప్రవేశం ముందు హైకోర్టు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు కర్లా రాజేష్ తల్లిగారైన కర్ల లలిత గారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకో 4-5 డేస్లో కంప్లీట్ చేసి PP ఒపీనియన్ తీసుకొని ఫైనలైజ్ చేస్తాం. ఓకే. కర్లా రాజేష్ లాకప్ డెత్కు సంబంధించిన కేసు విచారణ పురోగతిలో చాలా నిర్లక్ష్యం కనిపిస్తుంది. విచారణ జాప్యం జరుగుతుంది. విచారణ నడక నడుస్తున్నది. ఈ విచారణ జాప్యం చేయడం వెనుక SIని సంబంధిత పోలీసులను కాపాడే ఉద్దేశం ఏమైనా ఉందా అనే అనుమానం కూడా మాకు కలగడానికి దారితీస్తుంది. అందుకు సాక్ష్యం ఏంటంటే మొదటి నుంచి కర్లా రాజేష్ లాకప్ డెత్ కేసును నిర్వీర్యం చేయాలని
ఇక్కడ పోలీస్ ఉన్నతాధికారులు ప్రయత్నం చేశారు. అందుకు ప్రధాన సాక్ష్యం తన కొడుకును అక్రమ నిర్బంధంలో పెట్టి పెట్టిన చిత్రహింసల వల్లనే నా కొడుకు మరణించాడని చెప్పి అందుకు కారకులనబడుతున్న చిలుకూరు ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐ, సంబంధిత పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆనాడు డిఎస్పీ ఉన్న శ్రీధర్ రెడ్డి గారికి, నేడు డిఎస్పీగా కొనసాగుతున్న శ్రీనివాసరెడ్డి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదే సమయంలో ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు ఆ ఫిర్యాదు మీద నిర్లక్ష్యం చేశారు. మొదటి డిఎస్పీ శ్రీధర్ రెడ్డి గారేమో ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించాడు. రెండో డిఎస్పీగా ప్రజెంట్ కొనసాగుతున్న శ్రీనివాసరెడ్డి గారేమో ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేశాడు. అట్లనే ఎస్పీ గారు కూడా ఫిర్యాదు తీసుకున్నాడు, కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేశాడు. వీళ్ళ మీద సెక్షన్ 4 వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరంగా ఎస్సీ ఎస్టీ ప్రజలు వాళ్ళకు జరిగిన అన్యాయం మీద, వాళ్ళకు జరిగిన అవమానం మీద స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనేది. అట్లా నమోదు చేయకపోతే నిర్లక్ష్యం వస్తుంది, దాని మీద చట్టపరమైన చర్యలకు వాళ్ళు బాధ్యులు అవుతారని చెప్పి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలోని సెక్షన్ 4 చెప్తున్నది. దీని పరంగా ఇద్దరు డిఎస్పీలు కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం, ఎస్పీ గారు కేసు నమోదు చేయించడం నిర్లక్ష్యం అంటే సెక్షన్ 4 వాళ్ళ మీద వర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము చెప్తున్నది కేసును నిర్వీర్యం చేయాలని కుట్ర చేశారు కాబట్టినే కేసు వాళ్ళ మీద నమోదు చేయలేదు. కానీ ఎప్పుడైతే డీజీపీ లెవెల్లో ఫిర్యాదు పోయిందో అప్పుడు మాత్రమే కేసు నమోదైంది. మరి డీజీపీకి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు అయినప్పుడు ఎస్ఐ మీద, సిఐ మీద, డిఎస్పీలకు ఎస్పీకి ఇచ్చినప్పుడు ఫిర్యాదు నమోదు చేయకపోవడం అంటే, కేసు నమోదు చేయకపోవడం అంటే సెక్షన్ 4 ఖచ్చితంగా వీళ్ళకి వర్తిస్తుంది. అంటే చెప్పదలుచుకునేది ఏంటంటే కేసు నిర్వీర్యం చేయాలని కుట్రలో భాగంగా డిఎస్పీలు ఎస్పీ వరకు పనిచేశాడు, వాళ్ళ మీద కేసు నమోదు చేయాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక నత్తనడక నడుస్తుంది అనడానికి సాక్ష్యం ఏంటంటే ఎస్ఐ మీద, సిఐ మీద అక్రమ నిర్బంధం పెట్టిన చిత్రహింసల కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా నమోదైంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదైన కేసులో డిఎస్పీ స్థాయి అధికారే దాన్ని విచారణ చేస్తాడు. ఇప్పుడు ఏ డిఎస్పీ గారైతే ఇప్పుడు ఈ హైకోర్టు ఇంజక్షన్ సంబంధించిన రికవర్ చేసుకోవడానికి అయితే వచ్చారో ఆ డిఎస్పీ గారు సుమారు 3 నెలలు దగ్గరకు వచ్చింది. విచారణ అధికారిగా బాధ్యతలు చేపట్టి 3 నెలలు దగ్గరకు వచ్చేసింది. 3 నెలలు దగ్గరకు వచ్చినా కూడా విచారణ ఇంకా పూర్తే కాలేదు. అంటే పై అధికారులు ఏమన్నా ఒత్తిడి మేరకు కేసు విచారణ జాప్యం చేసి సాక్ష్యాలు అందకుండా చేయాలని ఏదైనా ప్రయత్నం జరుగుతుందనే అనుమానం మాకు కారణం దారితీస్తున్నది. కాబట్టి కేసును వేగవంతం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయాల్సిన బాధ్యత ఎందుకు వచ్చిందంటే కేసు పురోగతి ఇంకా పూర్తి కాకపోవడమే కేసు నత్తనడక నడుతుంది అనడానికి ఇది ఒక సాక్ష్యంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా మీడియా ముందు డిఎస్పీ గారు ఒక 3-4 రోజుల్లోనే పూర్తి విచారణ పూర్తి చేసి పై అధికారులకు మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తామనేది మాట అవుతున్నదో దానికైనా ఇప్పటికైనా కట్టుబడి ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. మూడోది ఎస్ఐ మీద, చిలుకూరు ఎస్ఐగా పనిచేసిన సురేష్ రెడ్డి గారి మీద శాఖపరమైన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడానికి ఏం కారణం అని అంటే అధికారంలో వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఉండడం వల్లనే ఎస్ఐని కాపాడుకుంటుండ్రు అనడానికి సాక్ష్యం కనిపిస్తుంది. మరియమ్మ లాకప్ డెత్ కేసు జరిగినప్పుడు ఆనాడు స్టేషన్ ఎస్ఐగా ఉండబడే మహేష్ని మాత్రం సస్పెండ్ కాదు డిస్మిస్ చేయడం జరిగింది. మరి ఆనాడు స్టేషన్ ఆఫీసర్గా ఉండబడే, స్టేషన్కు బాధ్యుడిగా ఉండబడే ఎస్ఐని సస్పెండ్ చేసి డిస్మిస్ చేసినప్పుడు మరి కర్ల రాజేష్ కేసు విషయంలో ఎస్ఐని బాధ్యుని చేయకుండా సిఐని బాధ్యుని చేసి సిఐని సస్పెండ్ చేయడంలో ఒక బీసీ సిఐ కాబట్టి సస్పెండ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎస్ఐ సామాజిక వర్గం రెడ్డి కాబట్టి ఆయనను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఐ మీద శాఖపరమైన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోయారు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా
వెంటనే ఎస్ఐ మీద శాఖపరమైన చర్యలు వెంటనే సస్పెండ్ చేయాలని, చట్టపరమైన చర్యలు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఎస్సీ కమిషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేసిందని, దాన్ని కూడా బుట్టదాఖలు చేస్తున్నారనే విషయం కూడా స్పష్టంగా రుజువుతుంది. అందువల్ల ఎస్ఐ మీద అదే సమయంలో సంబంధిత పోలీసుల మీద వెంటనే శాఖపరమైన చట్టపరమైన చర్యలు ఎందుకు జాప్యం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడం కోసం, మరొకసారి గుర్తు చేయడం కోసం ఇక ముందు జాప్యం చేయొద్దు, ఎస్ఐ మీద శాఖపరమైన చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఇక జాప్యం చేయొద్దని చెప్పి 2 రోజుల్లో మళ్ళీ అడిషనల్ డీజీ గారిని మహేష్ భగవత్ గారిని, అవసరమంటే డీజీపీ గారిని కూడా కలిసి మరొకసారి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాం. అదే సమయంలో బహిరంగ లేఖ ముఖ్యమంత్రి గారు కూడా చేస్తాం. ఆనాడు మరియమ్మ కేసు లాకప్ డెత్ కేసు జరిగినప్పుడు నాడు సీఎంగా ఉండబడే కేసీఆర్ గారు 10 రోజుల్లోనే శాఖపరమైన చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రభుత్వ పరంగా చేయాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. కానీ ఆనాడు ముఖ్యమంత్రి బహిరంగ స్పందించి ఖండించగలిగాడు మరియమ్మ లాకప్ డెత్ విషయంలో. ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 నెలలు దాటిపోయినప్పటికీ కూడా, శాఖకు కూడా ఆయన పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఈ విషయమే తెలియదన్నట్టుగా నిర్లక్ష్యం చేయడం అనేది జరుగుతుంది, మౌనం వహించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలంగాణ ఆధ్వర్యంలో కోంపల్లిలో సోమనాథ్ జ్యోతిర్లింగ దివ్య దర్శనాన్ని గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్ ఆశీస్సులతో భక్తులకు కల్పించారు. 12 జ్యోతిర్లింగాలలో మొదటిది మరియు సనాతన ధర్మంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన సోమనాథ ఆలయం గురించి పురాతన గ్రంథాలు మరియు చారిత్రక రికార్డులు సోమనాథ్ శివలింగాన్ని ఒక ప్రత్యేకమైన స్వయంభుగా వర్ణించాయి. ఇది 3 అడుగుల పొడవు మరియు భూమి నుండి 2 అడుగుల ఎత్తులో తేలుతూ గురుత్వ ఆకర్షణ శక్తిని ధిక్కరిస్తుంది అనిపిస్తుంది. సోమనాథ్ ఆలయంలోని పవిత్ర జ్యోతిర్లింగం దాదాపు 1000 సంవత్సరాల క్రితం 1024లో గజనీ మహమ్మద్ ద్వారా విచ్ఛిన్నమైంది. కానీ దాని పవిత్రత శకలాలను అంకిత భావంతో అగ్నిహోత్రి బ్రాహ్మణులు తరతరాలుగా రహస్యంగా భద్రపరిచారు. దాదాపు 1 శతాబ్దం క్రితం జగద్గురు శ్రీ చంద్రశేఖరాంధ్ర సరస్వతి మహాస్వామి ఈ పవిత్ర వస్తువులు తిరిగి రావడానికి సరైన దైవిక సమయం వరకు రక్షించబడాలని అగ్నిహోత్రి బ్రాహ్మణులను ఆదేశించారు. జనవరి 2025 కంచి కామకోటి పీఠం యొక్క ప్రస్తుత పీఠాధిపతి పూజ్య జగద్గురువులు శ్రీ జయేంద్ర సరస్వతి పవిత్రమైన శకలాలు వాటి సరైన పునరుద్ధరణ కోసం గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్కు అప్పగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్ మార్గదర్శకత్వంలో సోమనాథ్ జ్యోతిర్లింగం యొక్క చారిత్రాత్మక పునర్స్థాపన జరుగుతోంది. ఇది కేవలం యాత్ర కాదు. గురుదేవులు భక్తులందరికీ ఈ పవిత్ర జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని అరుదైన అవకాశాన్ని అనుగ్రహించారు. ఇది ఇప్పుడు తెలంగాణలోని కోంపల్లికి వచ్చింది. పేట్ బషీర్బాగులోని శ్రీ దుర్గా చిదంబర నటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామి ఋషి దేవ్వ్రత్ ఆధ్వర్యంలో వేలాది భక్తుల సమక్షంలో మహారుద్రాభిషేకం అనంతరం దివ్య సత్సంగ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో మంత్రోచ్చరణల మధ్య శివనామ స్మరణతో నిర్వహించారు. పూజ అనంతరం గురుదేవులు ఋషి దేవ్వ్రత్ TR9 టీవీ న్యూస్ ఛానల్ మరియు భక్తి టీవీతో మాట్లాడారు. సృష్టి స్థితి లయ తిరోభావ అనుగ్రహ అనే 5 లక్షణాలు శివునికి ఆపాదించబడ్డాయి. దాదాపు 1000 సంవత్సరాల పాటు రహస్యంగా దాగి ఉన్న అనంతరం శివుడు ఇప్పుడు తనను తాను వెల్లడించుకున్నాడు. ఈ పవిత్ర లింగాల రూపంలో ఉన్న అతని ఉనికి శివునికి నాశనం అనేది లేదనే సత్యాన్ని నిరూపిస్తుంది. అతను శాశ్వతుడు అని పేర్కొన్నాడు. 12 జ్యోతిర్లింగాలలో మొదటగా పేర్కొనే సోమనాథ జ్యోతిర్లింగం అనేక విధ్వంసాలను తట్టుకొని భారతీయ సంస్కృతి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది. 2007లో జరిపిన వైజ్ఞానిక పరిశోధనలలో ఈ శకలాల మధ్య భాగంలో బలమైన అయస్కాంత క్షేత్రం ఉన్నదని తెలిసినప్పటికీ వాటిలో ఇనుము అతి తక్కువగా ఉండటం గమనార్హం. సోమనాథ లింగపు మూల పదార్థం భూమికి సంబంధించినది కాకపోవచ్చని కూడా కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దీక్షిత్, శైలజ, ఆనంద్, శ్రీకాంత్, మానస, శ్రీనివాసన్, దీపక్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పేట్ బషీర్బాగ్ ట్రాఫిక్ పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లను చేశారు.
రాష్ట్ర అభివృద్ధి మరియు పారిశ్రామిక ప్రగతిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి మరియు పారిశ్రామిక ప్రగతిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ఆర్సిలర్ మిట్టల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పెట్టుబడులను ఆకర్షించడంలో అనుభవం మరియు దార్శనికత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రాష్ట్రం బలంగా ఉండాలన్నా, భారీ స్థాయిలో పెట్టుబడులు రావాలన్నా దార్శనికత ఉన్న నాయకుడు అవసరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలను ఒప్పించి రాష్ట్రానికి తీసుకురావడం సామాన్యమైన విషయం కాదని, దానికి రాజకీయ దురంధరత్వం ఉండాలని అభిప్రాయపడ్డారు. నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు, కానీ నాకు అంత అనుభవం లేదు. పెట్టుబడులు తీసుకువచ్చే అనుభవం ఉన్న నాయకుడు మనకు కావాలి అంటూ పవన్ కళ్యాణ్ తన వినమ్రతను చాటుకున్నారు. గతంలో తాను కోరుకున్న కూటమి వల్లే ఈ రోజు ఉత్తరాంధ్రలో 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పించేలా పెట్టుబడులు వస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విలక్షణమైన రాజకీయ నాయకత్వం ఉంటేనే పారిశ్రామికవేత్తలు నమ్మకంతో ముందుకు వస్తారని స్పష్టం చేశారు. నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ ద్వారా ఈ ప్రాంత ముఖ చిత్రం మారబోతోందని, స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగులు నడుపుతున్న స్టాండ్ను సకలాంగులైనటువంటి సభ్యులకు కేటాయిస్తున్నారని వికలాంగులు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఖమ్మం జిల్లా ఖమ్మంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో సైకిల్ స్టాండ్ నడుపుతున్నటువంటి వ్యక్తి వికలాంగులు జిల్లా కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వికలాంగులు గత 13-14 సంవత్సరాల నుండి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సైకిల్ స్టాండ్ నడుపుతున్నటువంటి దివ్యాంగులు ఈ రోజున రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. దివ్యాంగులకే తెలియకుండా దివ్యాంగులు నడుపుతున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ని సకలాంగుడైనటువంటి సభ్యునికి కేటాయించడం అంతర్గతంగా తెలియజేస్తున్నారు. డైరెక్ట్ గా మాకు చెప్పకుండా, ఎటువంటి నోటీసు ఇవ్వకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ స్టాండ్ పైన 15 దివ్యాంగుల కుటుంబాలు జీవన ఆధారం నడుస్తోంది. ఇప్పుడు ఈ 15 మంది సభ్యులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కావున ఏదైతే మాకు 14 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే సహకరించి మాకు ఇచ్చారో అదే విధంగా కలెక్టర్ మళ్ళీ మాకే కేటాయించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దోతుల చైతన్య, జి కృష్ణయ్య, కె భద్రకాళి, మార్తమ్మ, అనంతలక్ష్మి, ఎస్కే జాన్, బిఎస్కే నయీం, జి కోటి తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ యువతి సమ్మక్క హత్య ఘటనపై జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన ఆదివాసీ హక్కుల సంఘం సభ్యులు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని పెంచుకల్పేట మండలం కొండపల్లి గ్రామంలో జరిగిన ఆదివాసీ యువతి ఆత్రం సమ్మక్క హత్య ఘటన సామాజికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేస్తానని నమ్మపలికి గర్భవతి అయిన తర్వాత హత్య చేశారనే ఆరోపణలు బయటకి రావడంతో ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనను ఖండిస్తూ ఆదివాసీ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఐక్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు నినాదాలు చేశారు. సమ్మక్క తల్లిదండ్రులు TR9 టీవీ ఛానల్తో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించానని నమ్మబలికాడు, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు, మా కూతురుని మోసం చేసి గర్భవతిని చేసి చివరికి చంపేశాడు, మా బిడ్డ ఏ తప్పు చేసింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మా ఇంట్లో వెలుగు ఆరిపోయింది, మా కూతురి భవిష్యత్తు కోసం కలలు కన్నాం, కానీ ఇప్పుడు ఆ కలలన్నీ చెదిరిపోయాయి, మా బిడ్డను మాకు తిరిగి ఇవ్వలేరు, కానీ నిందితులకు కఠిన శిక్ష విధించండి, మాకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఆదివాసీ సంఘాల, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ ఘటనను సాధారణ హత్యగా చూడకూడదని, ఆదివాసీ మహిళపై పెరుగుతున్న దాడులలో భాగంగా పరిగణించాలన్నారు. ప్రేమ పేరుతో మోసం చేసి హత్య చేయడం అత్యంత పాశవికమని మండిపడ్డారు. నిందితుడైన కెల్కారి జలపతితో పాటు అతనికి సహకరించిన వారందరిపై SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ కేసును ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి వేగవంతమైన విచారణ జరిపి నిందితులకు గరిష్ట శిక్ష విధించాలని కోరారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో జిల్లాలో ఆదివాసీ మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో గిరిజన సమాజం భయాందోళనకు గురవుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమ్మక్కకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ నిరసనలో బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు తుడుందెబ్బ నాయకులు బుర్సా పోచయ్య, గోడ్వానా కోయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సోయం చిన్నయ్య, ప్రధాన కార్యదర్శి తలండి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ డిమాండ్లను నెరవేర్చాలని నిరసన చేపట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ సిబ్బంది అసంతృప్తి తీవ్ర రూపం దాల్చింది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోవడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం పట్ల ఆగ్రహంతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు రోడ్డెక్కారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న ఈ కీలక సమయంలోనే తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుతో CITU ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు త్రివేణి, జిల్లా కార్యదర్శి రాజేందర్ పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పెద్ద సంఖ్యలో హాజరైన అంగన్వాడీ సిబ్బంది నినాదాలతో ప్రాంగణాన్ని మారుమోగించారు. అనంతరం CITU జిల్లా అధ్యక్షురాలు త్రివేణి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు 18,000 కనీస వేతనం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రజల విశ్వాసాన్ని పొందిన ప్రభుత్వం ఇప్పుడు అదే ప్రజల సమస్యలను విస్మరించడం సరైంది కాదని మండిపడ్డారు. 2023లో రాష్ట్ర వ్యాప్తంగా 24 రోజుల పాటు అంగన్వాడీ సిబ్బంది నిర్వహించిన నిరాధారిక సమ్మెను గుర్తు చేస్తూ అంతటి దీర్ఘకాలిక పోరాటం చేసిన సమస్యలు అలాగే ఉండిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. సమస్యలను పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ICDS పథకానికి తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల అంగన్వాడీ కేంద్రాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. చిన్నారుల పోషణ, ఆరోగ్యం, విద్యకు సంబంధించిన సేవలు ప్రభావితం అవుతున్నాయని హెచ్చరించారు. ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల ద్వారానే నిర్వహించేలా బడ్జెట్లో స్పష్టమైన కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సిబ్బందికి PF సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం
ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోందన్నారు. భవిష్యత్తు భద్రత లేకుండా పనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలియజేశారు. SEP 2020 విధానం అంగన్వాడీ వ్యవస్థను బలహీనపరుస్తుందని ఆరోపిస్తూ దీనిపై అసెంబ్లీలో ఖండన తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల సంక్షేమానికి ఇది ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బడ్జెట్లో అంగన్వాడీ సిబ్బంది సమస్యలకు నిధులు కేటాయించి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో CITU జిల్లా సహాయ కార్యదర్శి వెలిశాల కృష్ణమాచారి, నాయకులు ముంజం శ్రీనివాస్, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు వనిత తదితరులు పాల్గొన్నారు. పులిచెర్ల మండలంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి కోర్టులో షూరిటీలుగా వినియోగిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి కోర్టుల్లో షూరిటీలుగా వినియోగిస్తున్న ముఠాను పోలీసులు బయటపెట్టారు. జిల్లా SP తుషార్ డూడి ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలియజేశారు. పులిచెర్ల MPDO రాజశేఖర్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 18న కేసు నమోదు చేశారు. DSP సాయినాథ్ పర్యవేక్షణలో కల్లూరు CI M జయరామయ్య, SI వెంకటేశ్వర్లు దర్యాప్తు. MPDO కార్యాలయం, చిన్నగొట్టిగల్లు పంచాయతీ కార్యదర్శి పేర్లతో నకిలీ సీలు తయారు చేసి వాటితో నకిలీ సర్టిఫికెట్లు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ నకిలీ పత్రాలను ఉపయోగించి తిరుపతి, పాకాల, పీలేరు, పుంగనూరు, చిత్తూరు కోర్టుల్లో వివిధ కేసుల్లో సుమారు 200 మందికి పైగా నిందితులకు షూరిటీలను సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం 5 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి నకిలీ సీలు, ఇంకు ప్యాడ్లు, పెన్నులు, వాల్యుయేషన్లు, సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు డి ఆంజనేయులు, సి రవి, నీల వెంకటరమణ, బ్రహ్మయ్య, బాలసుబ్రహ్మణ్యంలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో కల్లూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఆనంద్, నాగరాజు, కానిస్టేబుల్స్ భావాజీ, మహేష్, వాసు, శ్రీనివాసులు విశేషంగా కృషి చేసినందుకు DSP ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై అసెంబ్లీ వద్ద BRS ఎమ్మెల్యేలు, MLCలు నిరసన తెలుపుతూ ర్యాలీగా బయలుదేరారు. గన్ పార్క్ వద్ద గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో నిరసన తెలిపిన BRS ఎమ్మెల్యేలు, MLCలు అనంతరం ప్లకార్డులతో నిరసన తెలుపుతూ నినాదాలు చేస్తూ BRS ఎమ్మెల్యేలు, MLCలు అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరారు. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సరఫరా అంశంపై ప్రజలకు నిజాలు చెప్పాలన్నారు. ఒకవైపు ప్రభుత్వాలు కొరత లేదని చెబుతూనే మరోవైపు హోటళ్లు, చిరు వ్యాపారులకు గ్యాస్ సరఫరాను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సాధారణ ప్రజానికంతో పాటు చిరు వ్యాపారులు, హోటల్ వ్యాపారంపై ఆధారపడిన లక్షల మంది ప్రజల ఉపాధికి తీవ్ర విఘాతం కలిగిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో నెలకొన్న గ్యాస్ సరఫరా సంక్షోభంపై స్పందించి ప్రజలకు నిజాలు తెలియచేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సరఫరాను పెంచేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొరత లేదు, కేంద్రం చెప్తుంది 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 కొరత లేదు. ఏది నిజమో, ఏది నిజమో, ఏది నిజమో, ఏది నిజమో, కేంద్రం చెప్తుంది కొరత లేదు, కేంద్రం చెప్తుంది కొరత లేదు, కేంద్రం చెప్తుంది కొరత లేదు, కేంద్రం చెప్తుంది కొరత లేదు, ఏది నిజమో లేదు, రాష్ట్రం చెప్పాలి. ఏది నిజమో, ఏది నిజమో, ఏది నిజమో, కేంద్రం చెబుతుంది కొరత లేదు, కేంద్రం చెబుతుంది కొరత లేదు, కేంద్రం చెబుతుంది కొరత లేదు, ఏది నిజమో.
వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.